తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కలిశారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన అఖిలేష్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిశారు. హైదరాబాద్ కు వచ్చిన అఖిలేష్ యాదవ్ కు మాజీ మంత్రి తలసాని, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. కేటీఆర్ హరీష్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్లాలి ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరూ కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి మూడవ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. अपने नौजवान साथी केटीआर जी का और इनसे मिलकर के अपनापन लगता है. मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया. और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं. राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को. मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की और आज बीजेपी नंबर 2 पर है वहाँ. तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए, और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है. हमें उम्मीद है कि चीज़ें बदलेंगी, और जो देश को ज़रूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विज़न के साथ जाए, डिवीज़न की पॉलिटिक्स ख़त्म हो, नेगेटिविटी ख़त्म हो पॉलिटिक्स में, पॉजिटिव बातें हों, पॉजिटिविटी आए, प्रोग्रेस की बातें हों. हम लोगों की कोशिश होगी कि उसी दिशा में हम लोग काम करते रहें. मैं आदरणीय केसीआर साहब से भी मैंने बात की है, और मैं बहुत जल्दी आकर के उनसे मिलूंगा. విశాఖలో కాగ్నిజెంట్ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. స్వయంగా పారపట్టి మట్టి వేశారు. కాగ్నిజెంట్ కు కాపులుపాడ ఐటీ హిల్స్ లో 21.31 ఎకరాలు 1583 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ ద్వారా 8,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు సీఎం. విశాఖ లాంటి సుందరమైన నగరం మరొకటి లేదన్నారు. విశాఖను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తారన్నారు. త్వరలోనే మరిన్ని ఐటీ సంస్థలు వస్తాయన్నారు. కాగ్నిజెంట్ కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలన్నారు చంద్రబాబు. ఈ రోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్ హౌస్ టెక్నాలజీ ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్ కి
ఇన్ హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్ గా గ్రో అయ్యారంటే ఈ రోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు హైదరాబాద్ లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టమ్ తో ఈరోజు 75,000 మంది హైదరాబాద్ లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈ రోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈ రోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్ లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ దిస్ పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ 3,50,000, టీసీఎస్ 4,36,000, ఈ రోజు కాగ్నిజెంట్ 2,41,500. విశాఖపట్నం ఈ సెంటర్ తో నేను ఒకటే రవి గారికి చెప్పా, 5,000 10,000 కాదు, మినిమం 25,000 ప్రారంభం. ఇది 50,000 1 లక్షకు పోవాల్సిన అవసరం ఉంది. బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా. ప్రపంచ కప్ ను గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత మహిళల అంతుల క్రికెట్ జట్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్లు, సహాయక సిబ్బందితో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారిణుల ప్రతిభను కొనియాడుతూ వారిని ఘనంగా సత్కరించారు. విశ్వ విజేతలుగా నిలిచిన ఒక్కో క్రీడాకారులకు 5 లక్షల రూపాయలు, కోచ్లకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రతి క్రీడాకారిణికి పట్టుచీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ వంటి బహుమతులు అందించి గౌరవించారు. అంత క్రికెటర్లు సాధించిన ఈ విజయం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. My heart went out when I heard the news that you have won the visually challenged cricket, achieving the cup for India. It was a great moment for all of us. And to all of you, I can say you made our country, our Bharat proud. We take pride in your achievement. My heartfelt congratulations to you all. I have taken the initiative and I spoke to my team and asked them how could I contribute for them. As Kamaji says, Mahantesh ji said, somewhere we could give them some kind of financial assistance, something like that. Then I said, I don't know how much it is, but definitely to each and every player, I'm giving you assurance, I'll speak to your concerned chief ministers. I'll request you concerned chief ministers to recognize you and to make sure something will be given to them, some kind of assistance. So let me do the initiative. So from my side, from my trust side, I would like to give you 5 lakhs each to all of you. అంటే మీరందరూ అధిగమించి, మీకున్న సమస్యలను అధిగమించి మీరు బయటకు వచ్చారు, దాని సక్సెస్ చూపించారు. యూ హ్యావ్ ఓపెన్డ్ అ న్యూ పాత్ ఫర్ ఎవ్రీవన్. వాట్ యూ కుడ్ అచీవ్, ఇట్ ఈస్ అ బిగ్ లెసన్ టు ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ మీ. We don't have a right to get depressed. We don't have a right to feel bad after your achievement. We will take you as inspiration. This country, each and every Indian will take you as an inspiration for your fantastic achievement. I congratulate you all. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎర్రగండ్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంతోష్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఎర్రగండ్లపల్లి గ్రామ ప్రజల ఆకాంక్షల మేరకు దక్కిన విజయమిదని, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని సంతోష్ యాదవ్ స్పష్టం చేశారు. మా నాయకుడు వచ్చిన మేమున్నామని నా వెంట నడిచిన నా అన్నదమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి మీకు శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. కష్టపడితే ఫలితం ఏ విధంగా ఉంటుందో నిరూపించిన మా అన్నదమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు ఇది నిదర్శనం. కాబట్టి మీ అందరికీ నాకు ఓటు వేసి నన్ను ఈరోజు ఎర్రగండ్లపల్లి సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, అదేవిధంగా 5 సంవత్సరాలు సంక్షేమం వైపు ఎర్రగండ్లపల్లి నడిపిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మా నాయకుడు వచ్చిన మేమున్నామని నా వెంట నడిచిన నా అన్నదమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు అందరికీ
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్యాన్ని దక్కకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మండపేట నియోజకవర్గం వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణకు ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రం అమలాపురానికి తరలించే కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. కరోనా సమయంలో ప్రజలకు తగిన వైద్య సౌకర్యం అందక పాఠశాలలు, ప్రైవేటు భవనాల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడిన విషయాన్ని త్రిమూర్తులు గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆనాడు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ప్రతి జిల్లాకు ఒక్కో వైద్య కళాశాల చొప్పున 17 కళాశాలలు కేటాయించి పనులు ప్రారంభించారని తెలిపారు. దురదృష్టవశాత్తు వైసీపీ ఓటమి చెందడంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దోచుకోవడమే పనిగా వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 15న రాష్ట్ర గవర్నర్ను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి సేకరించిన సంతకాలను అందజేస్తారని అన్నారు. అనంతరం రాజరత్న కల్వపువ్వు సెంటర్ అయ్యప్ప స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్ జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్సీ త్రిమూర్తులు పాల్గొన్నారు. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మెడికల్ కాలేజీలు విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజల హక్కు. ఆ హక్కుని కాలు రాసేటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాటిని రద్దు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి, అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతోటి మరి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రజల మద్దతు మాకు ఉంది అని చెప్పడానికి 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటిది చేస్తే ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా ముందుకొచ్చి విద్యా వైద్యం అనేటువంటిది ప్రతి పేదవాడికి అవసరమైనటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి కూడా 175 నియోజకవర్గాల్లోని 60,000 తగ్గకుండా సంతకాల సేకరణ అనేటువంటిది చేస్తున్నారు. వ్యాపార సంస్థ కాదు ప్రభుత్వం అనేటువంటిది. ప్రభుత్వం అనేటువంటిది బాధ్యతగా వ్యవహరించాలి ప్రజలకి. కూటమి నాయకులు చెప్పినటువంటిది ఎన్నికలకు ముందే అని చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనటువంటి పని. ఏది ఏమైనప్పటికీ అమరావతి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి, శ్రద్ధ పేదవాడికి సంబంధించినటువంటి విద్య మీద, వైద్యం మీద లేకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. పేదవాడికి విద్య, వైద్యం అందిస్తే వచ్చినటువంటి లాభం ఏమి ఉండదు. అమరావతిని కట్టి చూపిస్తే వచ్చినటువంటి లాభం చాలా ఉంటుంది. ఆయనకి వ్యక్తిగతంగా ఆర్థిక పరంగా వచ్చేటువంటి లాభాల కోసం ప్రోకులాడుతున్నారు తప్పితే ప్రజల యొక్క ఆరోగ్యాలని, ప్రజల యొక్క విద్యని కాపాడాల్సినటువంటి బాధ్యత విస్మరించడం దుర్మార్గం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతాం. ప్రజల హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వానికి కొనపాటు. గన్నవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలోత్సవ పిల్లల సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు అనేక మల్టీనేషనల్ కంపెనీలు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఒక అమృత బాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశన పొంగి పొరలే బంగాళాఖాతం, తూర్పు దిశన పొంగి పొరలే బంగాళాఖాతం. పశ్చిమాన రేపియా అనంత సాగరం, పశ్చిమాన రేపియా అనంత సాగరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఒకే జాతి మతములున్న స్వేచ్ఛ ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న వినిమయ తీరం.
తీరం ఒకే జాతి మతములున్న స్వేచ్ఛ ప్రదేశం రత్న గర్భ పేరుగన్న వినిమయ తీరం ఆర్య పుణ్య చరితలున్న ఆలయ శిఖరం ఆర్య పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ క్షేత్రం ఆంధ్ర తమిళ కర్ణాటక కేరళ క్షేత్రం వంగ త్రిపుర అస్సాముల వెలసిన హారం వంగ త్రిపుర అస్సాముల వెలసిన హారం రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ప్రాంగణం ఫోర్త్ టైం జరుపుతున్నందుకు నిర్వాహకులు వెంకటరావుని అలాగే వాళ్ళ సహచరులందరినీ అభినందిస్తూ పోయిన సంవత్సరం 1400 మంది స్టూడెంట్లు వస్తే ఈసారి 1800 మంది స్టూడెంట్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 30 గవర్నమెంట్ స్కూల్స్ 20 ప్రైవేట్ స్కూల్స్ 3 మండలాలు గన్నవరం, ఉంగుటూరు, బాపులవాడ మండలాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడికి వచ్చి బాలోత్సవంలో పాల్గొనడం సంస్కృతి సాంప్రదాయాలు కానీ అలాగే భావితరాలకి ప్రతిరూపాలు ఈ బాలలకి ఇట్లాంటి బాలోత్సవాలు ఏర్పాటు చేయడం వల్ల ఏ స్కూల్లో ఏం జరుగుతుంది అనేది కనీసం కాసేపు మాట్లాడుకునే పరిస్థితి, కాసేపు జోవియల్గా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక వేదికని నేను భావిస్తూ స్కూల్ పిల్లలకి కాలేజీ అంటే ఇంట్రెస్ట్ రైల్వే కాలేజీలు పిలిచినా ఇంకోటి పిలిచినా వెళ్తారు. సమాజంలో మార్పు విద్య ద్వారా వస్తుంది. అమెరికాలో ఎవడన్నా పనిచేసేవాడైనా డాక్టరో, లాయరో, ఐటీనో అయితే ఎక్కువ జీతం వస్తుంది తప్ప వేరే ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా తక్కువ జీతాలు వచ్చే పరిస్థితి. టీచర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. అమెరికాలో అయితే టీచర్కి ఇంకా తక్కువ శాలరీ ఉన్న పరిస్థితి ఇండియాలో టీచర్స్ పోలిస్తే. కానీ వాళ్ళ దగ్గర ఉన్న చదువుకున్న విద్యార్థులు వాళ్ళకన్నా 5-6 రెట్లు 10 రెట్లు శాలరీ సంపాదిస్తున్నా జలసీ లేని మనిషి ఎవరిని ఉంటే ప్రపంచంలో టీచర్ ఒక్కరు. అలాంటి టీచర్స్ ఈ పిల్లల్ని మంచి స్థాయిలో సెటిల్ చేయడానికి పనిచేయాల్సిన వాళ్ళని కోరా. అలాగే గన్నవరం నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితిలో ట్రైనింగ్ సెంటర్లు పెట్టిస్తున్నాం. ఏం చేసి గన్నవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆ దిశగా నేను సగం సక్సెస్ అయ్యానని భావిస్తున్నా. దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే శాసనసభ్యుడిగా నన్ను గెలిపించినందుకు నేను గన్నవరం ప్రజలది ఎంతో కొంత మేర రుణం నేను ఆల్రెడీ 18 మాసాలకే తీర్చుకున్నా. పిల్లలు తక్కువగా ఉన్నారని చెప్పన్నారు. ఈ సంవత్సరం 1800 పైగా పిల్లలు వచ్చారు. అందరూ కూడా వీళ్ళు జీవించలో ప్రదేశాలు ఉంటారు. కాబట్టి వెంకటరావు గారికి నేను తెలియజేసేటువంటి ఏంటంటే వీరి కనుక అవకాశం ఇచ్చేట్లయితే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నేను చేయడానికి ఈ పూర్తి సహకారాన్ని అట్లాగే పిల్లల్ని ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా వచ్చి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా. ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తోంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణలో పెద్ద ఎత్తున ప్రజలు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సేకరించిన సంతకాలను ఈ నెల 18న గవర్నర్కి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందజేయనున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల సంతకాలను సేకరించామన్న శ్రీనివాస్ ఈ నెల 15న జిల్లా కేంద్రంలో జరగనున్న భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే దిశగా పోతున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల పక్షాన పోరాడుతూ 1 కోటి సంతకాల ఉద్యమాన్ని మీ అందరికీ తెలుసు ప్రారంభించాం. మరి దాన్ని నియోజకవర్గ స్థాయిలో 10వ తారీఖున దాన్ని పూర్తి చేసుకున్నాం. విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా సంతకాల సేకరణని మరి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా పార్టీ కార్యాలయానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వారి నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మరి కార్యాలయానికి అందజేయడం జరిగింది. ఈ ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం అనేక రకరకాల మాటలు చెప్పి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రైవేటీకరణ దిశగా పోతా ఉంటే ఇది మంచిది కాదు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా వైద్యం అందకుండా పోతుంది. విద్య కానీ వైద్యం కానీ ఎన్నికైన ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశం కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఈ 2 అంశాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి, ప్రభుత్వం ద్వారానే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పిన మాటని మరి ప్రభుత్వం
పూర్తిగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వాములైన వారు మరి దాన్ని విస్మరిస్తూ మరి దీని ప్రైవేటీకరణ దిశగా వెళ్తూ ఉన్నారు. మరి దీని పట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి, ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదాన్ని తీసుకొని 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేసి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలన్న ఒక ఆలోచనతో మరి 18వ తారీఖుని మరి గవర్నర్ గారు మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారు సమయం ఇచ్చారు. సుమారుగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో 50,000 సంతకాలు పెట్టుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మరి విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సుమారు 4 లక్షలు పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామై సుమారు 4 లక్షల సంతకాలని ఒక్క విజయనగరం జిల్లాలోనే సేకరించామని మీకు తెలియజేస్తా ఉన్నా. సుమారు 26 శనివారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టార్ మెస్సీ మ్యాచ్ జరుగుతుంది. మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి తలపండుండడంతో ఈ మ్యాచ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ కు సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు సూచనలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో 39,000 సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు. టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్ కు రావాలని సూచించారు. గంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని కోరారు. సీఎం రేవంత్ మెస్సీ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్ రానున్నారు. మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ను వీక్షించనున్నట్లు తెలుస్తోంది. విమానయాన రంగంలో టికెట్ ఛార్జీల పెరుగుదలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ రంగంలో ఏడాది పొడవునా టికెట్ ఛార్జీలపై పరిమితి విధించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పండుగల సీజన్లో మాత్రం టికెట్ ధరలు పెరగడం సాధ్యమేనన్నారు. అలాగని ఆయా సంస్థలు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. We wanted to see, because there is a lot of discussion on capping of fares, let us see if we can cap the fares to a certain extent, what kind of benefit it is being given to the ultimate consumer or the passenger, and how is the viability of the airlines. So this special initiative that we have done, which is Fares Se Fursat, which is a pilot project for 3 months, Alliance Air, more than 54 routes it is operating in the country. We have selected certain 25 routes where the demand is good, some where the viability not be good. So 25 routes across the country, both Northeast, South India, northern part of India, West, East. We have taken up all operations, 25 routes we have earmarked. And in these 25 routes, we have fixed up the fare for that route. And now, in these 3 months, it is still ongoing until December 31st, this Fares Se Fursat scheme is going on. And we want to observe. Now, if I have capped the fares, how is it benefiting the passenger is one? Because there are many other things which are involved. This is a not single way solution that you are observing that the fares are up and you cap the fares or you make them limited to a certain extent and the ultimate benefit is going to the passenger, because it is not just that one travel for that passenger. There is a sector here. There is the viability of the airlines. There is an airport that is operating. There are multiple levels in civil aviation for the passenger to go from point A to come out at point B. There are multiple different sectors which are continuously like a symphony working in tandem so that the passenger can go from one place to other. And it is important for us to ensure this whole tandem, the whole connectivity that is there in between, everything is viable in its operations. So that is why the Fares Se Fursat scheme is there. Government is very closely observing how the feedback on this, especially this scheme, and how the passengers are responding to it. So once that is done, definitely we are going to sit down, observe the feedback, and then if necessary, consider this with the private airlines also.
We wanted to see, because there is a lot of దేశవ్యాప్తంగా 2027లో నిర్వహించనున్న జనగణనకు నిధుల కేటాయింపునకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెన్సస్ కు 11,718 కోట్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. 2027 ఫిబ్రవరి నుంచి తొలిసారి డిజిటల్ జనగణన నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2 విడతల్లో జనగణనతో పాటు కులగణన చేయనున్నట్లు చెప్పారు. आज कैबिनेट में 3 बहुत बड़े फैसले लिए गए, बहुत महत्वपूर्ण फैसले लिए गए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में। सबसे पहले सेंसस 2027 जो कि एक बहुत बड़ी एक्सरसाइज है और विश्व की सबसे बड़ी एडमिनिस्ट्रेटिव और स्टैटिस्टिकल एक्सरसाइज मानी जाती है, उसके लिए बजट अप्रूव हुआ है 11,718 करोड़ रुपीस का। दूसरा, कोल सेक्टर में यानी हमारी एनर्जी सिक्योरिटी के लिए बड़ा रिफॉर्म किया गया है कोल सेतु के माध्यम से। और तीसरा, किसानों के वेलफेयर के लिए माननीय प्रधानमंत्री जी की सरकार प्रतिबद्ध है और 11 वर्षों में कई बड़े स्टेप्स लिए हैं। उसी कड़ी में आज एक बहुत बड़ा सेफ्टी नेट का एमएसपी कोपरा के लिए अप्रूव हुई है। तो इन तीनों फैसलों के बारे में आपको मैं 16 जून 2025 में गैजेट नोटिफिकेशन पब्लिश हुआ था सेंसस 2027 का। आज इसके लिए बजट अप्रूव हुआ है 11,718 करोड़ रुपीस का। सेंसस देश की जनसंख्या को एक पर्टिकुलर पॉइंट ऑफ टाइम में इन्यूमरेट करता है। 28 फरवरी और 1 मार्च की जो मिडनाइट है वो मिडनाइट आवर विल बी दी रेफरेंस डेट फॉर रेफरेंस आवर फॉर एंटायर सेंसस। स्नो बाउंड एरियाज के लिए इस रेफरेंस आवर को डिसाइड किया गया है 1 अक्टूबर के 0 आवर्स को। 1 अक्टूबर 2026 के 0 आवर्स को स्नो बाउंड एरियाज के लिए डिसाइड किया। स्नो बाउंड एरियाज में अपने खुद के चैलेंजेस हैं, इसलिए ये डिफरेंशिएशन हमेशा रखा जाता है। सेंसस 2 फेजेस में होगा। విజయనగరం జిల్లా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్ల నినాదాలతో విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వేలాదిగా అంగన్వాడీ కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్నికల నాటి వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్ గా మారుస్తామన్న హామీ ఏమైందని వారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు 27 జిల్లాల్లోనూ కూడా కలెక్టరేట్ల దగ్గర ధర్నా జరుగుతుంది. దానిలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే దృష్టితోటే ఈరోజు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మెనూ ఛార్జీలు గత 12 సంవత్సరాల నుంచి మెనూ ఛార్జీ ఒకటే ఉంది. అన్న అమృతాస్తం అని ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బెనిఫిషరీ అంటే ప్రీ స్కూల్ పిల్లవాడు మా అంగన్వాడీ బడికి వచ్చి భోజనం చేసి పంచాయతీ ఎన్నికల్లో ఓడిన స్వతంత్ర అభ్యర్థి మాలూత్రంగా సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని హర్యాతండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టానని ఆవేదన చెందారు. సుకిని తండాలోని తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచారని రంగా ఆరోపిస్తున్నారు. దీంతో సెల్ టవర్ ఎక్కి నిరసన చేస్తున్న రంగాను దింపేందుకు 2 గంటలుగా హై డ్రామా నెలకొంది. టవర్ పై నుంచి దిగేందుకు రంగా నిరాకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు రంగాను కిందకు దింపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎవిడెన్స్ పెట్టుకొని